పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 3:30లో ఇలా రాసుంది. ఏమని రాసుందంటే, ఆయన హెచ్చవలసుంది, నేను తగ్గవలసుంది అనన్నాడు. హెచ్చవలసుంది అంటే ఆయన పెరగవలసుంది, నేను పెరగకూడదు. ఆయనే పెరగాలి అనేటువంటి అర్థం ఉంది. ఆయనే వృద్ధి చెందాలి, నేను వృద్ధి చెందకపోయినా పర్వాలేదు. ఆయన వృద్ధి చెందాలి అనే మాటకి సూచనగా ఉంది ఆ మాట. అంతేకాకుండా ఆయనే గొప్పవ్వాలి, నేనెప్పటికీ గొప్ప అవ్వకూడదు. ఆయనే గొప్ప చేయబడాలి అన్న మాటకి సూచనగా ఉంది ఆ మాట. దేవుడికి స్తోత్రం. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి అన్నాడంటే ప్రియులరా, హెచ్చించబడాలంటే పెరగాలి, వృద్ధి చెందాలి, గొప్ప అవ్వాలి అనేటువంటి 3 మాటలకి అర్థాలనిచ్చే మాటగా కనపడుతున్న మాట హెచ్చించబడాలి అనే మాట. దేవుడికి స్తోత్రం. బాప్తిస్మాలిచ్చి యోహాను చెప్తున్నటువంటి మాటిది. స్వయంగా బాప్తిస్మాలిచ్చి యోహాను ఎంత గొప్పోడు అని చెప్పుకుంటే ప్రియులరా, ఆయన గురించి ఇలా రాసుంది. ఏమని రాసుందంటే, ప్రతి ఒక్కరు కూడా మనం చదివితే కనుక మత్తయి సువార్త 3 అధ్యాయం 3 వచనం నుంచి చదవండి ఎవరైనా. ఒక్కరు మాత్రమే ప్రభు చదవండి, డిస్టర్బ్ మార్గము అవ్వకండి. ప్రభు మార్గము ఆ, సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడని అరణ్యములో కేకవేయునొక్కని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ ఉమ్, ఈ యోహాను ఒంటె రోమములు వస్త్రములు ఉమ్, మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు. మిడతలను ఉమ్. అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ చాలు సమయమున యెరూషలేము చాలు వారు చాలమ్మా, చాలమ్మా. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, బాప్తిస్మాలిచ్చి యోహాన్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉందని చెప్పాడు. ఎంత గొప్పవాడు ఈ మాట చెప్పాడో తెలుసా? ఆయనంట ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడు. ఒక ప్రత్యేకమైన జీవితం గట్టిగా జీవిస్తే నిన్ను పట్టుకోలేం. ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తే గట్టిగా నిన్ను పట్టుకోలేం. నీవే హెచ్చాలని కోరుకుంటావు. నేను హెచ్చించబడాలి, నేను హెచ్చించబడాలి, నేను ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నాను, వేరుపాటి జీవితాన్ని జీవిస్తున్నాను, నేను వేరుగా బ్రతుకుతున్నాను అంటూ నేను హెచ్చాలి. అందరూ కలిసి నన్ను పైనెట్టండి, నన్ను పైనెట్టండి, నన్ను పొగడండి అని ప్రతి మనుష్యుడు కోరుకుంటాడు. ప్రియులరా, ఈ బాప్తిస్మాలిచ్చి యోహాను ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నవాడు. ఈయన ధరించుకునే వస్త్రం కూడా ఒంటె రోమముల వస్త్రం. ఒంటె రోమముల వస్త్రమును ధరించుకున్నాడు. ఈ ఒంటె రోమముల వస్త్రం దేనికి సూచనో అది వేరే సబ్జెక్టు. అది తర్వాత చెప్తాను. మొల చుట్టూ తోలిదట్టి. ఈ తోలుదట్టి ఏటో అదొక అద్భుతమైన సబ్జెక్టు. అది తర్వాత చెప్తాను. మిడతలను అడివే తేనెయు అతనికి ఆహారం. మిడతలు దేనికి సూచన? మిడతలు ఎందుకు తిన్నాడో, తేనె ఏంటి అనేది అదొక సబ్జెక్టు. అది తర్వాత మనం మాట్లాడుకుంటాం. కానీ ఇతను ఎంత ప్రత్యేకమైన తిండి తింటున్నాడంటే, ఎంత ప్రత్యేకమైన వస్త్రం ధరించుకుంటున్నాడంటే ప్రియులరా, ఇతను మొల చుట్టూ తోలుదట్టి తోలుదట్టి కూడా ధరించుకుంటున్నాడు. ఇతను ఎంత గొప్పవాడంటే, ఇతను ఒక ప్రత్యేకమైన తిండి తినడమే కాదు, ఇతను ఒక ప్రత్యేకమైన వస్త్రం ధరించుకోవడమే కాదు, ఇతను ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ఉంది ఇతని గురించి. ఫలానా వ్యక్తి ఫలానా స్థలంలో, అంటే అరణ్యంలో ప్రకటన చేసేటువంటి వ్యక్తి ఉంటాడు, ప్రకటించుచూ ఉంటాడు అంటూ ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పబడింది అన్నాడు. అదెక్కడ రాసుందో ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం తెరవండి. 40 అధ్యాయం 3 వచనంలో ఈయనను గూర్చిన ప్రవచనం ముందుగానే ప్రవచించబడింది.
చదవండి. ఆలకించుడి ఆ! ఆలకించుడి అడవిలో హ్మ్. ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా హ్మ్. అరణ్యములో హ్మ్. యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. హ్మ్. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి. చూసారా? ఈ ప్రవచనం బాప్తిస్మలిచ్చే యోహాను గురించి ప్రవచించబడిన ప్రవచనం ఇది. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాట ఇదే అన్నాడు. చెప్పబడింది ఇదే. అతను అరణ్యంలో బ్రతుకుతాడు. అరణ్యంలో ఉంటాడాయన అన్నాడు. ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ప్రకారం అడవిలోనే ఉన్నాడు. అరణ్యంలోనే ఉన్నాడు. ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి, స్థిరపరచండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మారు మనసు గురించి చెప్తున్నాడు. రాబోయే ప్రభువు మీద మీరు విశ్వాసం ఉంచండి అని చెబుతున్నాడు. ఎంత గొప్పవాడో చూడండి. ఎంత గొప్పవాడైన ఈ వ్యక్తి ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది అని అన్నాడు. ఆ మాట ఏ సందర్భంలో వచ్చిందో అన్నదే నేను చెబుతాను కానీ, ఇంకొక మాట అయితే ఈయన గురించి ఏం రాసుందో ఆ మాట కూడా ప్రియులరా ఒకసారి మనం చదువుదాం. ఏంటి ఆ మాట అంటే, చూడండి మత్తయి సువార్త 11 అధ్యాయం 11 వచనంలో బాప్తిస్మాలిచ్చే యోహాను గురించి వ్రాయబడిన మాట. స్త్రీలు కనిన వారిలో ఆ! బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో చాలు అల్పుడైన చాలు. వాడు అతని కంటే గొప్పవాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదసల అన్నాడు. స్త్రీలు కనిన వారిలో అందరూ గొప్పవాళ్ళు కాదు. జాగ్రత్తగా వినాలి. స్త్రీలు కనినటువంటి వారిలో అందరూ గొప్పవాళ్ళు కాదు. బాప్తిస్మాలు ఇచ్చి యోహాను గురించి స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పవాడు. యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అన్నాడంతే. పుట్టలేదు అని చెప్పేశాడు. పుట్టలేదు అన్నాడంటే ఇంక పుట్టలేదు, ఇంక పుట్టడం. చూసారా ఇతనుకున్న ప్రాముఖ్యమైన స్థానం. ఇతను ఎంత గొప్పవాడో చూడండి. యోహాను కంటే గొప్పవాడని దేవుడే చెప్పాడు. ఒక గొప్పవాడు తగ్గిపోతున్నాడు. ఒక గొప్పవాడు అణిగిపోతున్నాడు. ఒక గొప్పవాడు ఏమనుకుంటున్నాడంటే, నేను వృద్ధి చెందకూడదు, నేను పెరగకూడదు. ప్రభువే పెరగాలి. ప్రభువే పెరగాలి. నేను తగ్గిపోవాలి అని అనుకున్నాడు. ప్రియులరా, ఇదే మాట లూకా సువార్త 7 అధ్యాయం 28 వచనంలో చదివితే ఇలా రాసుంది. లూకా స్త్రీలు 7:28. కనిన వారిలో ఆ, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు. అయినను ఆ, దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రియులరా, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు అన్నాడు. అక్కడితో ఆగిపోకుండా మీరు గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటే దేవుడు రాజ్యంలో అల్పుడైన వాడు మాత్రమే అతని కంటే గొప్పవాడు అవుతాడు. మీరు అల్పులుగా మారండి. మీరు అల్పులైతే మాత్రం తప్పకుండా మీరు గొప్పవాళ్ళు. ఏంటి ఈ అల్పులు? అల్పుడు చేసే పనేంటి? అల్పుడు పద్ధతులు ఎలాగుంటాయి? అల్పుడి యొక్క విధానం ఎలాగుంటదని అది వేరే సబ్జెక్టు. అల్పుడు గురించి అది వేరే వర్తమానం అది. అల్పుడు గురించి కూడా ఎప్పుడైనా మీతో తప్పకుండా మాట్లాడతాను. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, యోహాను బాప్తిస్మాలిచ్చే యోహాను మన ప్రభు అయిన యేసు గురించి ఏం చెప్తున్నాడంటే, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. ఇది ఏ సందర్భంలో వచ్చింది ఈ మాట అంటే, ప్రియులరా, యేసు ప్రభువారు బాప్తిస్మం ఇస్తున్నాడు. ఎవరిస్తున్నారు? యేసు ప్రభువారు బాప్తిస్మం ఇస్తున్నట్టు మనకి కనిపించింది. యేసు ప్రభువారు బాప్తిస్మం ఇస్తుంటే అక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చి, పలానా ఆయన బాప్తిస్మం ఇచ్చేస్తున్నాడు, ఇదిగో జనాలు ఆయన దగ్గరికే వెళ్ళిపోతున్నారు అని అన్నాడు. అని అన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, యోహాను చెప్పినటువంటి మాట అదే. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. పైనుండి వచ్చేవాడు అందరికీ పైగా పైనున్నవాడు. భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడను అని చెప్పేసి మాట్లాడాడు. ఒకసారి మనం ఆ రిఫరెన్స్ కూడా చదివితే యోహాను సువార్త 3:22 చదవండి.
3:22. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిసమిచ్చుచు ఉండెను. బాప్తిస్మిస్తున్నాడంట యేసయ్య కూడా. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశమునకొచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు బాప్తిస్మిచ్చుచు ఉండెననుంది. వెరీ క్లియర్. యేసు ప్రభు వారు బాప్తిస్మిస్తున్న సంగతి ఐనోన్నను స్థలమున నీళ్లు విస్తారంగా ఉన్నాయంట. 23వ వచనం చదువమ్మా కింద. సలీము సలీము దగ్గర ఐనోనకు స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిసమిచ్చుచు ఉండెను. జనులు వచ్చి బాప్తిసము పొందిరి. యోర్దాన్ నదిలోనే బాప్తిస్మం ఇవ్వటం కాదు, ఐనోన్నను స్థలము ఆ ప్లేస్ లో కూడా బాప్తిస్మాలు ఇచ్చి యోహాను బాప్తిస్మాలు ఇచ్చాడు. ఐనోనను స్థలం, ఐనోనను స్థలం దగ్గర నీళ్లు ముమ్మరంగా ఉన్నాయంట. చాలా ఎక్కువగా ఉన్నాయంట నీళ్లు. విస్తారంగా ఉండెను గనక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచు ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మం పొందారంట. యోహాను ఇంకను చెరసాల్లో వేయబడి ఉండలేదని క్లియర్ గా రాసేశాడు. గనుక బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన అద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పారంట. ఎవరో వచ్చి ఆ మాట చెప్తే బాప్తిస్మాలు ఇచ్చి యోహాన్ చెప్తున్న మాట ఇదే. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. ప్రియులరా, ఏముందని హెచ్చించుకుంటున్నావు చెప్పోసారి. నీ దగ్గర ఏముంది? ప్రవచనంతో ప్రవచనార్థంగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి బాప్తిస్మాలు ఇచ్చి యోహాను. అతను పుట్టక ముందరే కొన్ని వేల సంవత్సరాల క్రితమే అతని కోసం ప్రవచనం వచ్చింది. అతను ప్రవచనం ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు. యెషయా ప్రవచించాడు. ప్రవచించిన తర్వాత ఆయన పుడతాడని చెప్పాడు, ఆయన పుట్టాడు. ఆయన ఎడారిలో ఉంటాడని చెప్పాడు, అరణ్యంలో ఉంటాడని చెప్పాడు. అదే విధంగా అరణ్యంలో ఉన్నాడు. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడనేమో దేవుడు చెప్పాడు. అతను గురించి ఇంకా మనం చదువుకుంటే ఇంత గొప్పవాడైన ఆయన ఇంకా ఏం చేస్తున్నాడో తెలుసా? ఒకసారి మనం మరొక వాక్య భాగం కూడా, అది నాకు చాలా ఇష్టం. మత్తయి సువార్త 3:11 చదవండి. మత్తయి సువార్త 3:11. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసమిచ్చుచున్నాను. అయితే ఆ. నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆ, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసమిచ్చును. పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు. పరిశుద్ధాత్మలోను అగ్నితో కూడా మీకు బాప్తిస్మం ఇస్తాడు. నాకంటే శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు అన్నాడు. నాకంటే శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు అన్నాడంటే ఈయన ఆల్రెడీ శక్తిమంతుడని మనకు అర్థమవుతుంది. ఒంటె రోమములు గల వస్త్రమును ధరించుకున్నాడంటే దేవుడు శక్తికి సూచనగా కనబడుతుంది. ఒంటె రోమముల వస్త్రం దైవ శక్తికి సూచనగా ఉంది. ఒక దైవ శక్తి కలిగిన వాడు, దేవుని శక్తిని కలిగిన వాడు, ఇతను ఒక శక్తిమంతుడని తేలిపోయింది. అతనే చెప్తున్నాడు, నేను శక్తిమంతుడని. నాకంటే శక్తిమంతుడు వస్తాడు, నాకంటే శక్తిమంతుడు ఉన్నాడు, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆల్రెడీ నేను శక్తిమంతుడిని, నా వెనకాల వచ్చి వాడు శక్తిమంతుడు అని చెప్పి ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుని కాదు అన్నాడు. యేసు ప్రభుకి ముందరే బయలుదేరిన వ్యక్తి చెప్పులు మోయటానికి నేను యోగ్యత లేదు, నాకు అర్హత లేదు అని చెబుతున్నాడు. నువ్వు ముందా నేను ముందా అంటాం మనం. అయితే ఎవడు ముందు పుట్టాడేటి అంటాం. ముందు పుట్టినా సరే, యేసు ప్రభు వారికి ఒక 6 నెలల ముందు పుట్టినా సరే ఎంత తగ్గిపోతున్నాడో చూసుకోండి. ఎంత కూడా ఇచ్చించుకునే తత్వం లేదు. బోధకుడా బాప్తిస్మం ఇచ్చేస్తున్నాడు, జనసమూహం అందరూ నీ దగ్గరికి ఆగిపోతున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు అని చెబితే ఆయన హెచ్చవలసి ఉంది. కంగారు పడకండి, పరలోకం నుండి ఒకడికి అనుగ్రహింపబడితేనే గాని ఏది జరగదు.
ఇది పరలోకం నుండి సెలవు అయింది. ఇది పరలోకం నుండి సెలవు చొప్పున ఇది జరుగుతుంది. ఆయన పరము నుండి వచ్చిన వాడు. ఇప్పటికీ ఇది ఇలా జరుగుతుందంటే పర్వాలేదు అంటూ ఆయన నచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది అని తేల్చి చెప్పాడు. ఆయనే పెరగాలి, ఆయనే వృద్ధి చెందాలి, ఆయనే గొప్ప అవ్వాలి. నేను గొప్ప అవ్వకూడదు, ఎందుకంటే నాకు యోగ్యత లేదు. అసలు చెప్పులు మోయటానికి కూడా నేను సరిపోను అన్నాడు. ప్రియులరా, ఈరోజు తిండి ప్రత్యేకం, వస్త్రం ప్రత్యేకం, ప్రాంతం ప్రత్యేకం. తిండి, వస్త్రం, ప్రాంతం. ఆయన ఉంటున్న ఏరియా ప్రత్యేకంగా ఉంది, తింటున్న తిండి ప్రత్యేకంగా ఉంది, ఆయన వస్త్రం ప్రత్యేకంగా ఉంది. స్త్రీలు కనిన వారిలో గొప్పోడని దేవుడి చేత అనిపించుకున్నవాడు. యెషయా ప్రవక్త చేతే ఇతను పుట్టక ముందర ఇతను పుడతాడని ప్రవచనం ఉంది. ఇలాంటి గొప్పవాడు యేసు ప్రభు ఎదుట తగ్గిపోతున్నాడు. యేసు ప్రభువే కనపడుతున్నాడు. ఈరోజు నడిపించే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఎవరు నడిపిస్తున్నారు? నువ్వు కనపడకు అసలు. నీ లోపల ఏదో ఒక రకమైన అహం, గర్వం, ఏదో అది ఏదో మనసులో కదులుతుంది. అది అది పోవాలి నీలో. ఏసే కనపడిని. మన ప్రసంగాలలో యేసు ప్రభువే కనపడాలి. మనం తగ్గిపోవాలి. నిన్ను ఒక్కసారి దేవుడు అభిషేకిస్తే చాలు, పట్టుకోలేకపోతున్నాం. ప్రియులరా, ఒక 100 పాటలు రాస్తే చాలు, పట్టుకోలేకపోతున్నాం. ఒక పాట పాడితే చాలు, నేను పట్టుకోలేకపోతున్నాం. ఒక ప్రసంగం చేస్తే చాలు, నేను పట్టుకోలేకపోతున్నాం. ఒక సువార్త చేస్తే చాలు, నేను పట్టుకోలేకపోతున్నాం. ఒక 2-3 గూగుల్ మీట్లోకి తీసుకొచ్చేవంటే చాలు, నేను పట్టుకోలేకపోతున్నాం. ఒక ప్రార్థన గట్టిగా చేసేవంటే చాలు, నేను పట్టుకోలేకపోతున్నాం. ఒక వాక్యాన్ని చదివేవంటే చాలు, నేను పట్టుకోలేకపోతున్నాం. అసలు నేను పట్టుకోలేకపోతున్నావు. నాకులాగెవ్వరూ నడిపించరు, నాకులాగెవ్వరూ చదవరు, నాకులాగెవరో వర్తమానం చెప్పరు, నాకులాగెవరో ప్రసంగం చేయరు. ఇదంతా నీలో పోయినప్పుడు నేను దేవుడు చాలా బలంగా వాడుకుంటాడు. ఇదంతా నీలో నుంచి కట్ అయిపోవాలి. బాప్తిస్మాలు ఇచ్చి యోహాను ఎలాగైతే తగ్గిపోతున్నాడో, బాప్తిస్మాలు ఇచ్చి యోహాను ఎలాగైతే మరుగైపోతున్నాడో, నేను కనపడకూడదు అనుకున్నాడో, నువ్వు కనపడకంతే. నువ్వు కనపడకు, దేవుడే కనపడాలి. ప్రియులరా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉంటుండగా అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారని చెప్పాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అంట. అపోస్తులు, ప్రవక్తలు కలిసి అంటే ఇద్దరు కలిసి పునాది వేసారంట. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలైనా కావచ్చు, క్రొత్త నిబంధనలో ఉన్న ప్రవక్తలైనా కావచ్చు, వాళ్ళు ఏ ప్రవక్తలో పాత నిబంధనలో ఉన్న వాళ్లే గాని కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళు కాదంటానికి లేదు. కొత్త నిబంధనలో ఉన్న వాళ్లే గాని పాత నిబంధనలో ఉన్న వాళ్ళు కాదు అనడానికి లేదు. వాళ్ళో వీళ్ళో కలిసి ప్రవక్తలు, అపోస్తులు కలిసి పునాదేశారు. ఆ పునాదిలో మొట్టమొదటి రాయిగా క్రీస్తునే ముందు మాట్లాడుతున్నారు. క్రీస్తే ముఖ్యమైన మూలరాయి అన్నారు. యేసయ్యే ముందంతే, నువ్వు కనపడకూడదు. యేసయ్యే ముందంతే. వద్దు, నువ్వు యేసయ్యనే చూడు, నన్ను కూడా చూడొద్దు. ఏ ప్రసంగికుడి గూగుల్ మీట్లోకి వచ్చినా ఎవరి వైపు చూడకు. చూసేవంటే పడిపోతావు. చూసేవంటే నువ్వు పడిపోయేవి, అయిపోయింది నీ పని. ఇంకా ఎవరొస్తే వాళ్ళ వెనకాల వెళ్ళిపోయే తత్వం పోనీ నీలో వద్దు. వద్దమ్మా, నీలో ఉండకూడదు అది. ఏసై వెనకాలే వెళ్ళు నువ్వు. నీకేదైనా ఉంటే ఏసైతో చూసుకో, నీ గొడవ ఏదైనా ఉంటే అంతే. నా వెనకాల తిరగొద్దు, నా వైపు నీ కొళ్ళొద్దు, అసలు నన్ను పైనట్టొద్దు. అసలు యోగ్యుణ్ణే కాదు నేను మిమ్మల్ని కట్టడానికి. నాకు అర్హత లేదు, అసలు నాలో ఏ మంచి లేదు. అసలు నేను మంచివాడిని కాదు. నేను మంచివాడిని కాదు. నాకు ఏ యోగ్యత లేదు. దేవుడు కృప తప్ప ఇది వేరొకటి కాదు. ఇది దేవుడు కృప తప్ప వేరొకటి కాదు. ఇది ఏసయ్యే. ఏసయ్యా కూర్చుంటే నువ్వే నాకు
నుంచుంటే నువ్వే, నీ ఆలోచనే, నీ తలంపులే నాలో కార్యం చెయ్యి, ఇప్పుడే నాలో నీ కార్యం జరుగునుగాక అని అనుకో. నిజంగా నీలో కార్యం చేసేస్తాడు. ఎంత బలమైన కార్యం చేస్తాడంటే, యేసయ్య తప్ప నీకు వేరే ప్రపంచం ఉండదు. ఇంకేసయ్య తప్పితే నీకు వేరే ప్రపంచమే లేదు ఇంకా. అంత పిచ్చి యేసయ్య అంటే నీకు. అంత పిచ్చి పట్టిందల్లా బ్రతుకుతావు. పిచ్చే పట్టాలి మనకి. డబ్బు పిచ్చి కాదు నీకు బట్టేది, వస్తువుల పిచ్చి కాదు నీకు పట్టేది, బంగారం పిచ్చి కాదు నీకు పట్టేది, ఆస్తు పిచ్చిలు కాదు నీకు పట్టేది. రకరకాల పిచ్చిలు పట్టేస్తున్నాయి. యేసయ్య పిచ్చి పట్టేయాలి. యేసయ్య పిచ్చి, యేసయ్య పిచ్చితో ఉండాలంతే. చూసిన వాళ్ళు అందరూ నీకు ఏదో పిచ్చి పట్టిందంటే నిజంగానే పిచ్చి పట్టింది. జాగ్రత్త, దూరంగా ఉండి నా పిచ్చి నీకంటెత్తాను. యేసయ్య పిచ్చే పట్టింది నాకు. జాగ్రత్త, అంటుకుపోద్దే. ఇది అంటుకుపోయే పిచ్చి, ఇది జాగ్రత్త. నా పిచ్చిలో ఉన్న అభిషేకం అలాంటిదని చెప్పాలి. నా పిచ్చిలో ఉన్న అభిషేకం అలాంటిది. నాకు పిచ్చి యేసయ్య కోసం జీవించాలనే పిచ్చి, యేసయ్య కోసం చచ్చిపోవాలనే పిచ్చి. ఈ పిచ్చి తప్ప నాకు వేరే ప్రపంచం లేదు, అంతే అని చెప్పేసి పిచ్చిదాని అయిపోతున్నావు. రోజు రోజుకి నీ పిచ్చోడు అయిపోతున్నావు అంటే నిజంగా వేరే రకమైన పిచ్చిదాని అయిపోయావు కాక ఆ మాటలు పట్టించుకొని. యేసయ్యలో పిచ్చిదానిగానే ఉండు. యేసయ్య పిచ్చితోనే ఉండు. యేసయ్య తప్ప ఒక విశ్వాసే కాని, ఒక దైవజనుడే కాని ముఖ్యమైన మూలరాయి యేసయ్య అయి ఉండాలి. యేసు ప్రభువే ముందుండాలంతే. ఇది అపోస్తుల బోధ. ఇది యేసును ముందు పెట్టుకునే మాట్లాడాలి. యేసయ్యే ఇంకా, అంతే. ఏదైనా సరే, నాకైనా మీకైనా ప్రాధాన్యత ఇచ్చింది దేవుడు. నీకు ఒక స్థానం కల్పించింది దేవుడు. నాకైనా మీకైనా నువ్వు మాట్లాడడానికి నీకు స్థానం కల్పించింది దేవుడు. నీలోనూ యోగ్యత లేదు, నాలోనూ లేదు. నీలోనూ మంచి లేదు, నాలోనూ మంచి లేదు. మనలో అయోగ్యత ఉంది. మనలో ఎవరిలో కూడా యోగ్యత లేదు. యోగ్యత లేని మనుషులు మనం. కృపనిస్తుంటే కృపను కాళ్ళదనుకున్న మనుషులు మనం. మనం అపవిత్రులు మనం. 2 రోజులు బాగుంటే 3వ రోజు బాగు అనే స్వభావం అంది. 1 గంట పరిశుద్ధంగా బ్రతికితే 10 గంటలు అపవిత్రంగా బ్రతుకుతున్న బ్రతుకు మంది. మనలో మంచి లేదమ్మా, లేదు, మనలో మంచి లేదు అసలు. యేసయ్య ముందుండాలి. యేసయ్య ముందు పెట్టకపోతే యేసయ్య చాలా బాధపడతాడు. యేసయ్య ఏడుస్తాడు. యేసయ్య ముందుండాలి. నేను బాప్తిస్మాలు ఇచ్చి యోహాను గురించి అన్ని రెఫరెన్స్లు ఎందుకు చూపించానో తెలుసా? అతను ఎంత గొప్పవాడో చూడండి. అంత గొప్పవాడు చెప్తున్న మాట, ఆయన ఎచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది అని చెప్పాడు. ప్రియులరా, నీకున్న డబ్బును బట్టి, నీకున్న పలుకుబడిని బట్టి, నీకున్న సమాజంలో ఉన్న గౌరవాన్ని బట్టి, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి, నీకున్న వస్తువులను బట్టి, నీకున్న బంగారాన్ని బట్టి, నీకున్న కార్లను బట్టి, నీకున్న బిల్డింగులను బట్టి, నీకున్న అపార్ట్మెంట్స్ని బట్టి వద్దు. నువ్వే కనపడుతున్నావు. నువ్వే కనపడుతున్నావు. యేసయ్య కనపడతలేదు. యేసయ్య స్వభావం ఏనాడో చచ్చిపోయింది. నీ స్వభావమే బ్రతికింది. నువ్వే బ్రతికవు. నువ్వు చచ్చిపోవాలి, యేసయ్య బ్రతకాలి. నువ్వు నేను చచ్చిపోతే యేసయ్య మనలో బ్రతుకుతాడు. ఆయనే బ్రతకాలి. ఆయన నీలో నాలో బ్రతకకుండా ఎన్నో శోధనలు. ఇదే పోరాటం. భక్తికి వచ్చే పోరాటం ఇదే. ఏ శోధన లేకపోతే నీది భక్తి ఏటి? నీకు శోధనలు లేవంటే నీది భక్తి ఏటి? అసలు నీది ఒక భక్తేనా? నీది నిజంగా నీ భక్తి పరీక్షించబడుతున్న భక్తేనా? దేవుడు పరీక్ష పెడుతున్నాడా నీకు? దేవుడి దగ్గర నుంచి నీకు పరీక్షలు వస్తున్నాయా? నువ్వు నిజమైన భక్తి కలిగిన దానివైతే ఎందుకు అలా అయిపోతావు? ఎందుకు కొన్ని కొన్ని శోధనలకే తట్టుకోలేని పరిస్థితి అయిపోతుంది? జాగ్రత్తగా విను ప్రియులరా. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి వస్తుంది. నీవు యేసు ప్రభుని ముందు పెట్టుకుంటే
గాలులకి భయపడవు, వరదలకి భయపడవు, వానలకి భయపడవు. వానలు వచ్చెను, వరదలు కూడా వచ్చెను, గాలి విసిరెను. ఇసుక మీద వేయబడిన పునాది ఇసుక మీద వేయబడింది గనక అది పడిపోవును అని మత్తయి సువార్తలో చెప్పాడు. నీవు నిజంగా క్రీస్తు యేసుని ముఖ్యమైన మూలరాయిగా పెట్టుకొని, యేసయ్యా నా కళ్ళ ఎదుట నువ్వే, నా జీవితంలో నువ్వే, ఇంకా నాకు వేరే ప్రపంచం వద్దు, నా కోరికలు కాదు, నా ఉద్దేశాలు కాదు, కేవలం ఇంక నువ్వే అని నువ్వు బ్రతుకుతున్న దానివైతే, బ్రతుకుతున్నవాడివైతే వానలొచ్చినా నిలబడతావు. వానలంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే పరీక్షలు. వరదలొచ్చినా నిలబడతావు. వరదలంటే లోకంలో నుంచి వచ్చే కొన్ని అవమానాలు, నిందలై ఉండొచ్చు. గాలి అంటే అపవాది దగ్గర నుంచి వచ్చే శోధనలు. ఎంత గాలి విసిరినా, ఎలాంటి శోధనలు వచ్చినా క్రీస్తు యేసుని ముందు పెట్టుకున్నావు కాబట్టి, యేసయ్యే నా ప్రపంచం అనుకున్నావు కాబట్టి నీ పునాది బండ మీద వేయబడినట్టే. నువ్వు నిలబడిన దానివే, నువ్వు నిలబడిపోయినోడివే. ఇంక నీకు తిరిగే లేదు. నిన్ను పడగొట్టేవాడు ఎవ్వడూ లేడు. ఈ రోజు ఆలోచించుకో, యేసయ్యే ముందున్నాడా? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉన్నాడా? నీ మూలరాయి ఆయనేనా? నీ మూలం ఏంటి? నువ్వు పెరిగిపోవడానికి, లేకపోతే నువ్వు హెచ్చించుకోవడానికి నీ మూలం ఏంటి? నువ్వు తగ్గిపోవడానికి నీ మూలం ఏంటి? నువ్వు తగ్గిపోవడానికి నీ మూలం క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండాలి. ఆయనే మూలమై ఉండాలి. నిన్ను నువ్వు వెచ్చించుకోవడానికి నీ ఆస్తి మూలమా, నీ ధనము మూలమా, ఏది మూలం అన్నది ఆలోచించుకో. నీ చదువు మూలమా, నీ అందమే ఒక మూలం అయిపోయిందా? ఏమనుకుంటున్నావు అసలు? ఎటకారంగా ఉంది నీకు భక్తి అంటే, ఏలకూలంగా ఉంది నీకు ప్రార్థన అంటే, వాక్యం అంటే నీకు హేళనగా ఉంది, నీకు అపహాస్యంగా ఉంది. ఏదో వస్తున్నావు పోతున్నావు అంతే. నువ్వు ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, కట్టబడాలని లేదు. ఏమనుకుంటున్నావు అసలు? ఆటాలనుకుంటున్నావా? దేవుడితో గేమ్లు అనుకుంటున్నావా? దేవుడితో గేమ్లు ఆడుతున్నావా? నువ్వు కట్టబడేది ఏంటి అసలు? ఎవరుంటున్నారు నీ ముందు? ఎవరున్నారు నీ తలంపుల్లో? ఎవరున్నారు నీ ఆలోచనలో? నీ మూలం ఏంటి? నీ మూలం క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయా? అసలు నీ మూలం ఏంటి? ఎవరిని పెట్టుకుని బ్రతుకుతున్నావు నీ కళ్ళెదుట? నీలో మిళితమై ఉన్నది ఏంటి? నీలో మిళితమై ఉన్న వాళ్ళు ఎవరు? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? యేసయ్యే ఉన్నాడా? యేసయ్యే ఉన్నాడా? నిన్ను ఎక్కడ పొడిచినా బ్లడ్డే వస్తది. బ్లేడ్ ఇచ్చుకుని ఎక్కడ కోసినా నీకు బ్లడ్డే వస్తది. నీ జీవితంలో, నీ చేతుల్లో యేసు, నీ చూపుల్లో యేసు, నీ ప్రవర్తనలో యేసు, నీ ఆలోచనలో యేసు. ఎటు చూసినా యేసే, ఎటు చూసినా యేసే అన్నట్టుగానే ఉన్నామా? అలాగే ఉన్నామా? ఎవరికి వాళ్ళమే చెక్కబడవలసిన పరిస్థితి ఇది. ఇంకా సరవలేదు మనం. నీకు చాలా గర్వం ఉంది. నిన్ను నువ్వు చూపించుకుంటున్నావు. నిన్ను నువ్వే చూపించుకుంటున్నావు. నేను కనపడాలనుకున్నావు. మాటల్లో కనపడాలనుకున్నావు. నీ ఊసుల్లో కనపడాలనుకున్నావు. నీకున్న దాన్ని చూపించాలనుకున్నావు. నీకు కలిగిన దానికోసం చెప్పాలనుకున్నావు. ప్రియులరా, ఒక అమ్మగారు ఇందులోకి వస్తూ ఉండేది ఇది వరకు. ఎవరు చూసినా అందరం మెసేజ్లు, ఫోన్ల మీద ఫోన్లు. అమ్మ బాబోయ్, నా కూతురు విమానాల్లో పనిచేస్తుంది, నా కూతురు విమానాల్లో పనిచేస్తుంది. ఇక ప్రతిసారి ఇదే గొడవ. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. నా కూతురు విమానాల్లో చేస్తుంది, నా కూతురు విమానాల్లో తిరిగేస్తుంది, వేరే దేశాలు తిరిగేస్తుంది. ఇదే గొడవ. ఇదేంటండి పాస్టర్ గారండి, ఈవిడే చూపించుకుంటుంది ప్రతిసారి అని చెప్పేసి ఎంతమంది గొడవ. సామేల్ రాజు గారు అన్న ఆయన అయితే ఆవిడ గురించి వత్తమే మానేశాడు. ఆవిడ వాయిస్ ఏంటంటే నాకు చిరాకు వచ్చేస్తుంది అన్నాడు. మ్యూట్లో పెట్టుకోవాలి, మ్యూట్లో పెట్టుకోండి. అవునయ్య గారు. ఆవిడ వాయిస్ వింటే నాకు చిరాకు వచ్చేస్తుంది అన్నాడు. మనోడు సంగేట్ నుంచి శ్రీనివాస్ పోస్ట్ నుంచి ఉన్నవాడే. మనోడికి తెలుసు, అన్నయ్యకి తెలుసు.
అండి. ఆవిడే కనపడిపోతుంది ఇంక. నా కూతురింత, నేనంత. ఏండి, ప్రతిరోజు ప్రోగ్రామ్ నేను ఆవిడకే ఇచ్చేవాడినండి. ఆవిడకిస్తే ఏమనుకునేవారో తెలుసా జనాలు? ఆళ్ళ కూతురు విమానాల్లో చేత్తందని ఆవిడే చెప్తుంది. పాస్టర్ గారికి ఏదో మొత్తం మీద గట్టిగానే ఇస్తుందనుకున్నారు. ఒక్క రూపాయి కూడా నాకేనాడు ఇవ్వలేదు కానుక. నేను అడగలేదు. నేనేమి ఇది చేయలేదు. చాలా మంది ఉద్దేశాల్లో గూగుల్ మీట్‌లోకి వచ్చినోళ్ళు ఉద్దేశాలు చెప్తున్నానండి. పాస్టర్ గారు ఆళ్ళ కూతురు విమానాల్లో తిరుగుతుందని ఆవిడకి ఇస్తున్నాడు అవకాశం అని కొంతమంది అనుకున్నారు. ప్రియులారా, ఆవిడ చూపించుకుంటున్న కారణంగా దేవుడు లేకుండా చేసేసాడు. నిన్ను నీవు చూపించుకున్నావంటే నిన్ను లేకుండా చేసేస్తాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి చెయ్యి. అసలు నువ్వు యేసు ఎందుకు లేడు అసల నీ ఎదుట? ఏమాత్రం గొప్పదానివని? యోహాను కంటే గొప్పదానివా? యోహాను కంటే గొప్పోడివా? నీ దగ్గర ఏమైనా ప్రత్యేకమైన జీవితం ఉందా? నీ దగ్గర ఏముందో చెప్పు, అసలు ప్రత్యేకమైన జీవితం ఉందా? లేదు. ప్రత్యేకమైన జీవితం లేకపోయినా సరే, నువ్వంత ఇదైపోతున్నావు నువ్వు. రెచ్చిపోతున్నావు, పెచ్చిపోతున్నావు. నిన్ను నువ్వు వెచ్చించేసుకుంటున్నావు. నువ్వు వెచ్చించుకుంటే నేను చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. అనుభవంతో చెప్తున్నాను. హెచ్చించుకున్న వాళ్ళని ఎవ్వరిని ఇందులో ఉంచలేదు దేవుడు. తీసి పాడేసాడు, పక్కన పాడేసాడు అంతే. ఈ రోజు ఎటూ గాకుండా పోయిందావిడ. ఎటూ గాకుండా పోయిందండి. దెయ్యాలు పట్టేసుకుని ప్రశాంతత ఏముందో చెప్పండి? ఏవండీ, 3,00,000 సాలరీ. 3,00,000 తక్కువ రాదండోయ్! విమానాల్లో పనిచేసే ఆళ్ళ కూతురికి 3,00,000, 2,00,000 కంటే తక్కువ రాదసల. అలాంటి ఆవిడ జీవితంలో ప్రశాంతత లేకుండా అయిపోయింది. నెమ్మది లేకుండా అయిపోయింది. ఇందులో నడిపించిన వ్యక్తి అండి నేను చెప్తున్నాను. ఇందులో నడిపించిన వ్యక్తి ఆవిడ. ఏవండీ, ఎందుకలా అయిపోయిందో మనం ఆలోచించాలి. ఎందుకు దెబ్బ తినేసిందో ఆలోచించు. ఎందుకు దెబ్బ తినేసిందో చెప్పనా? యేసయ్యని ముందు పెట్టలేదు. ముఖ్యమైన మూలరాయి అయిన యేసు ఆవిడకి మూలంగా లేడు. ఆవిడ కూతురు జాబ్ ఆవిడకి మూలంగా ఉంది. ఆవిడి జీవితం గురించి, ఆవిడ గురించి మాట్లాడుకోవడమే ఆవిడకి మూలంగా ఉంది. ఏంటి, ఈ రోజు ఆవిడ లేక మాట్లాడుతున్నాడేమో అనుకుంటున్నారేమో. ఆవిడ ఎదురుగుండా కూడా మాట్లాడతాను. నాకు భయమేమీ లేదు. నాకు భయమేమీ లేదసల. ఉన్నదున్నట్టుగానే మాట్లాడతాను నేను. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఆలోచించుకో. నీ జీవితం రోజు పతనం వైపుకెళ్తుందంటే, బలహీనతలు ఎక్కువైపోతున్నాయంటే, బాధలు ఎక్కువైపోతున్నాయంటే, తగ్గాలి, తగ్గాలి నువ్వు. తగ్గు. నువ్వు చావు. యేసుని బ్రతకని. నువ్వు చావు. నువ్వు చావలేదింకాని. నువ్వు చస్తే యేసు బ్రతుకుతాడు. నువ్వు సావనని చెప్పు ఆయనేం బ్రతుకుతాడు నీలో? యేసయ్యని కనబడినయి. నీ ఎదుట ఆయన కనబడినయి. ప్రత్యేకమైన జీవితం జీవించినప్పుడు కూడా చాలా జాగ్రత్త. పరిశుద్ధంగా ఉన్నంత మాత్రాన కూడా నిన్ను నువ్వు హెచ్చించుకోకు. పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు నీకు కృపనిచ్చాడు. నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో, జీవించడానికి దేవుడు నీకు ఒక కృపనిచ్చాడు. నేను ప్రత్యేకంగా బ్రతుకుతున్నాను, వాళ్ళు చూడు సరిగ్గా బ్రతకడం లేదు, అయన్నీ వద్దు. వద్దు, అక్కడే నిన్ను నువ్వు చూపించేసుకుంటున్నావని తేలిపోతుంది. నువ్వెలా ఉంటున్నావో ఇది నీ కృపను బట్టి అయ్యున్నాను. నేనేమై ఉన్నానో కేవలం అది అది నీ దయ వలనే అయ్యున్నాను. అంతే. దేవుడికి స్తోత్రం. నన్ను నేను హెచ్చించుకుంటాకే లేదు. మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటాక లేదు. ఎవరి మట్టికి వాళ్ళమే తగ్గిపోయి బ్రతకాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, సమయం లేదు కాబట్టి నేను త్వరగా 2 మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. బైబిల్ గ్రంథంలో యాకోబు భక్తుడు ఏం చెప్పాడో తెలుసా? నేను అపాత్రుడను అని చెప్పాడు. నేను పాత్రుడిని కాదసల అన్నాడు. ఈ మాట చదవొద్దు కానీ, రాసుకునేవాళ్ళు రాసుకోండి, టైం లేదు కదా! అందుకే చదవొద్దన్నాను. ఆదికాండం 32:10లో నేనే చదువుతాను. మీరు బైబిల్ తెరిచి చూసుకోండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును, సమస్త సత్యమునకును అపాత్రుడను. ఏమంటున్నాడో చూసారా? యాకోబు, నాలో ఏమీ లేదు. అపాత్రుడను. అండ్ యాకోబు కంటే గొప్పదానివా? యాకోబు కంటే గొప్పోడివా? చెప్పసల.
ఈ మాట పక్కన పెడితే, ఈ మాట అలా ఉంచండి. ఆదికాండం 18:27లో చదువుకుంటే, నేనే చదువుతాను. మీరు చూస్తే ఆదికాండం 18:27లో అందుకు అబ్రాహాము, ఇదిగో నేను ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను అన్నాడు. ధూళిలాంటి వాణ్ణి, నేనొక బూడిదను, నీతో మాట్లాడే తెగింపు నాకుంది, నేను ఇలా తెగిచ్చేసి మాట్లాడుతున్నాను అన్నాడు. అబ్రాహం కంటే గొప్పదానివా? అబ్రాహం కంటే గొప్పోడువా? ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయండి? ఆ కోడి లేదు నీ ఇంట్లో, ఒక కోడి లేదు, ఒక మేకపిల్ల లేదు, నువ్వంతా ఇచ్చించుకుంటున్నావు. మరి ఎన్ని మందల కలిగినోడండి? ఎంత ఆస్తి కలిగినోడు చెప్పండి? నీ ఇంట్లో ఒక కుక్క కూడా లేదు, ఒక కోడి లేదు, ఒక మేకపిల్ల లేదు, గొప్ప ఆస్తి కలిగినోడు. నేను ధూళిలాంటి వాణ్ణి, నేను బూడిదెను, అంతే, అవుట్ అయిపోడంతే, నేను అవుట్ అంతే. దేవుడే, దేవుడే హీరో. నాకెంత ఆస్తున్నా దేవుడే హీరో. దేవుడిచ్చింది ఇది. నేనే పాటి వాణ్ణి, నేను బూడిదెను, నేను ధూళిని అన్నాడంతే. దేవుడికి స్తోత్రం. అబ్రాహం కంటే నువ్వు గొప్పదాను కాదు, గొప్పోడువేం కాదు. వద్దు, తగ్గిపో ఇంకా. ఈ రోజు నీలో ఒక మార్పు రావాలి. ఈ వర్తమానాన్ని వింటుంటుండగానే నువ్వు చచ్చిపోవాలి, ఏసయ్య బ్రతకాలంతే. నువ్వు చావు, ఏసయ్యని బ్రతకని, అంతే. ఏదోడి జరిగిపోవాలి ఈరోజు. నిర్గమకాండం 3:11లో ఇలా రాస్తుంది, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాణ్ణు, దేవుడే నాకు ప్రత్యక్షమయ్యాడు. నేను మంచోడినైతే ప్రత్యక్షమయ్యాడు, నేను సరిపోతాను అంటాం. నువ్వు నేను అయితే దేవుడే ప్రత్యక్షమై మాట్లాడినా, ఏంటి ప్రభువా, నేనెంతటోణ్ణి ఐగుప్తు నుండి ప్రజలను బయటికి రప్పించడానికి, నేనెంతటోణ్ణి అని తగ్గిపోతున్నాడు. మోషే కంటే గొప్పదానివా? మోషే కంటే గొప్పోడువా? ఎంత తగ్గిపోతున్నారు వీళ్ళు? ఏసయ్యే ముందున్నాడు, దేవుడే ముందున్నాడు వీళ్ళ జీవితంలో. వీళ్ళు తగ్గిపోయారు, దేవుడే కనబడుతున్నాడు కాబట్టే వీళ్ళ గురించి నేటికి మాట్లాడుకుంటున్నాం. వీళ్ళ గురించి పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడిందంటే ఏసయ్య ముందున్నాడో వీళ్ళ వెనకాలన్నారు, దేవుడే ముందున్నాడో వీళ్ళు వెనకాలన్నారు. దేవుడే పెరిగాడు, వీళ్ళు తగ్గిపోయారు. దేవుడే వృద్ధి చెందాడు, వీళ్ళు ఏ వృద్ధి చెందకూడదు. నేను హెచ్చించుకునే వృద్ధి నాకు వద్దు, ఆ వృద్ధిలోకి నేను వెళ్ళకూడదు అనుకున్నారు. ప్రియులరా, మొదటి రాజుల గ్రంథం 19:4 చదివితే, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చోండి మరణాపేక్ష కలిగిన వాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఎంత మటుకు చాలును, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేశాడు. ఏలియా కంటే గొప్పదానవా? ఏలియా కంటే గొప్పోడువా? నేనెంతటి వాణ్ణు అని మోషే చెబితే, ప్రియులరా, ఇక్కడ ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. నేను ఎక్కువ వాడిని కాదనేమో ఏలియా చెప్తున్నాడు, నేనెంతటి వాడిననేమో మోషే చెప్తున్నాడు. వీళ్ళకంటా గొప్పోళ్ళమా అండి? దేవుడే పెడుతున్నారండి వీళ్ళ ముందు, దేవుణ్ణి పెడుతున్నారు వీళ్ళు. దేవుడే ముందు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. దేవుడే, ఇంకెవరో కాదు, ఇంకా దేవుడే మా ప్రపంచం అని అనుకున్నారు. ఇంత మట్టుకు చాలు. నువ్వు నేను అయితే విరవీగిపోతుంటాం. ఒక అద్భుతం జరిగితే చాలు నీ ద్వారా, నువ్వు ప్రార్థన చేస్తే చాలు ఊగిసలాడిపోతుంటావు. నువ్వు ప్రార్థన చేస్తే చాలు ఒక అద్భుతం జరిగితే ఊగిసలాడిపోతుంటావు. ఆకాశం నుండి అగ్ని వచ్చేసిందండి ఇతను ప్రార్థన చేస్తే. అలాంటోడు అండి ఎంత చిన్నోడైపోతున్నాడో, ఎంత చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నాడో. అతను మరణాపేక్ష కలిగిన వాడై మరణాన్ని కోరుకోవడం తప్పే కాది, అది కాదంటలేదు, కానీ ఎంత చిన్నగా అయిపోతున్నాడో. పెద్ద కవర్ను తీసుకెళ్లి మంటలో వేస్తే అది ఎంత చిన్న కవర్గా మారిపోయి తోడుకుపోతుందో. తోడుకుపోతున్నాడండి. ఒక మాటలో చెప్పాలంటే తోడుకుపోతున్నాడు, తగ్గిపోతున్నాడండి. కనపడట్లేదండి, ఇంకా అయిపోయిందండి, అయిపోయాడు, ఏం లేదు ఇంకా. చచ్చిపోయాడు, చచ్చిపోతానంటున్నాడు కానీ ఆల్రెడీ చచ్చిపోయాడు.
దేవుడే బ్రతుకుతున్నాడు ఆయనలో. చచ్చిపోయాడు. నేను చెప్పే భక్తులందరూ చచ్చినోళ్లే, చచ్చిపోయిన భక్తులాళ్ళు. అందుకే వాళ్ళలో దేవుడు బ్రతికాడు. వాళ్ళు చచ్చిపోయారు, దేవుడే బ్రతికాడు. దేవుడికి స్తోత్రం. ఇంకొక మాట చదువుకుంటే ప్రియులరా, బాప్తిస్మాలిచ్చి యోహాను గురించి కూడా మనం ఇందాక చదువుకున్నాం. కానీ ఇంకొక మాట ఆయన గురించి యోహాను సువార్తలో చదువుకుంటే ఈ విధంగా ఉంది. నేనే చదువుతాను. అందరూ మ్యూట్లో ఉండండి. ఎవరు మ్యూట్లోంచి పెట్టుకురావద్దు. మ్యూట్లో పెట్టుకున్నారో లేదో చూసుకోండి. యోహాను సువార్త 1:27లో మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుణ్ణి కాను అన్నాడు. ఇందాక చూపించిన సందర్భం వేరే దాంట్లో చూపించాను. ఇప్పుడు యోహాను సువార్తలో ఎంత గొప్పోడైనా ఈయన మరలా చెప్తున్నాడు. ఈయన గురించి మళ్ళా ఇంకో చోట కూడా రాసుందంటే ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుణ్ణే కాదు అని ఎంత తగ్గిపోయాడో. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మనం ఇంకా చదువుకుంటే కనుక అపోస్తులుడైన పౌలు గురించి కూడా 1 కొరింథీ 15:9 రాసుకోండి. ఎవరు చదవద్దు. 1 కొరింథీ 15:9లో అపోస్తులుడైన పౌలు ఇలా చెప్తున్నాడు. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, అపోస్తులందరిలో తక్కువ వాడను. యేసు ప్రభుతో తిరిగినటువంటి శిష్యులైన అపోస్తుల కంటే నేను తక్కువ వాడిని. దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుణ్ణే కాదు, అపోస్తులుడు అనబడుటకు యోగ్యుణ్ణే కాదు నేను అని తేల్చి చెప్పాడు. ఏదైనా చిన్న ఉత్తరం రాస్తే పట్టుకోలేవు నేను. 14 ఉత్తరాలు రాసినోడు తగ్గిపోతున్నాడు. చిన్న ఉత్తరం రాస్తే పట్టుకోలేవు నేను. చిన్న కొటేషన్ రాస్తే పట్టుకోలేవు నేను. ప్రియులరా, యేసయ్యే ముఖ్యమైన మూలరాయిగా పెట్టేసుకున్నారు వీళ్ళు. దేవుడే ముఖ్యమైన మూలరాయిగా దేవుడిని వీళ్ళు ఎదుట స్థాపించేసుకున్నారంతే. దేవుడే, ఆయనే స్థాపకుడు అనుకున్నారంతే. ఎంత గొప్ప గొప్పోళ్ళండి వీళ్ళు. ఎంత పెద్దగా పెద్ద పెద్దోళ్ళు వీళ్ళు. మామూలోళ్ళు కాదు వీళ్ళు. చూడండి దేవుణ్ణి ఎంత ఇదిగా పెట్టేసుకున్నారు. లూకా సువార్త 18:13 చదివితే, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనిచు పాపినైనా నన్ను కరుణించు అని పలికాడు. ఈ సుంకరు ఏమన్నా చిన్నోడు అనుకుంటున్నారా? ఇతని హిస్టరీ తవ్వితే ఇతను ఏంటో అనేది తేలిపోద్ది. అండి, ఎంత తగ్గిపోతున్నాడో చూసారా? ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను నాకు ధైర్యం సరిపోదో అంటున్నాడు. నాకు ధైర్యం చాలదు ఇంకా అని రొమ్ము కొట్టుకొని మరీ ఏడుస్తున్నాడు. రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నాడు. ఎంత తగ్గిపోతున్నాడో, ఎంత తోడుకుపోతున్నాడో. తోడుపోయిన భక్తులు వీళ్ళందరూ. మంటలో వేసిన కవరు తోడుపోయినట్టు తోడుపోతున్నారు. దేవుడు సమక్షానికి వచ్చేసరికి దేవుడు మాట, దేవుడు ఉసుదెత్తే చాలు తగ్గిపోతున్నారు. ఎంత తగ్గిపోతున్నారో ప్రియులరా. దావీదు భక్తుడు కూడా అంత హెచ్చించబడటానికి కారణం ఆయన కూడా ఎంతో తగ్గిపోయాడండి. చాలా తగ్గిపోయాడు. ఆయన గురించి కూడా మనం చదువుకుంటే ఎన్నో విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం. చిట్ట చివరగా నేను ఇంకొక మాట, 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఏంటా మాట అంటే, 2వ రాజుల గ్రంథం 3:11లో ఇలా రాస్తుంది. ఏమని రాస్తుందంటే, 2వ రాజులు 3:11 నేను చదువుతాను. యెహోషాపాతు అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటి ఇజ్రాయేల్ రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోసే స్థితికి దిగజారిపోయినంత తగ్గిపోయాడు. ఎంత పొలం ఉంది, ఎన్ని ఎడ్లున్నాయి ప్రియులరా, తగ్గిపోలేదా? ఎలీషా అంత పెద్ద గొప్పవాడైపోవడానికి కారణం అతను తగ్గిపోయాడండి. అతనుకున్న ఆస్తిని బట్టి కానీ, పొలాలను బట్టి కానీ, అతనుకున్న ఎద్దులను బట్టి కానీ ఎక్కడ అతిశయించలేదండి. తోడుపోయాడండి, తగ్గిపోయాడండి, కనపడలేదండి ఇంకా. దేవుడికి స్తోత్రం. అతని గురించి మనకంత స్పష్టంగా ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడని మనకి
కనపడతా ఉంది. దేవుడికి స్తోత్రం. ఎక్కడ నీళ్లు పోసాడన్నది క్లారిటీ ఉండదు కానీ, అదెక్కడ నీళ్లు పోసేడుంటాడంటే ఇక్కడైతే నీళ్లు పోసాడని చెప్తున్నాడు గానీ, అదెక్కడ నీళ్లు పోసాడన్నది క్లారిటీ లేదు గానీ, కానీ మనం ఎక్కడ నీళ్లు పోసుంటాడన్నది వాక్యాధారం అయితే ఉంది. అక్కడే నీళ్లు పోసుంటాడనేది మనకర్థమైపోద్ది. ఎక్కడ నీళ్లు పోసుంటాడో తెలుసా? ఆ ఎద్దుల్ని విడిచిపెట్టి, ఆ పనిని విడిచిపెట్టి, ఏలీయా వెంబడి వచ్చే ముందర ఒక కూటం పెట్టుకున్నాడు ఇంటికాడ. ఒక చిన్న ప్రార్థనా కూటం పెట్టుకొని, భోజనాలు పెట్టుకున్నాడు. ఆ భోజనాలు అందరికీ వడ్డించిన తర్వాత, వీళ్ళు కూడా భోజనం తిన్న తర్వాత, చేతులు కడుక్కోవడానికి చేతుల మీద నీళ్ళోసాడు. అర్థమైందా మీకు? అక్కడ జరిగింది. అక్కడే జరుగుద్ది. ఇంకంతకు మించి దీని గురించి ఎక్కడ నీళ్లు పోసుంటాడో అన్నది మనకింకేమీ కన్‌ఫ్యూజ్ అక్కడే నీళ్లు పోసుంటాడు. దేవుడికి స్తోత్రం. ఫైనల్‌గా ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తాను. ప్రియులారా, ఒకసారి మనం గనక మార్కు సువార్త 10:43 చదివితే, మన ప్రభువైన యేసు ఇలా చెప్పాడు. మీలో అలాగుండకూడదు. ఎవరు చదవొద్దు. మ్యూట్‌లో పెట్టుకోండి. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల, వాడు మీకు పరిచారకుడై ఉండాలంతే. పరిచారము చేయువాడై ఉండాలి. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల, వాడందరికీ దాసుడై ఉండాలి. తగ్గిపోండే అని యేసయ్య కూడా చెప్తున్నాడు. మీరు తోడుపోండి అంతే. మీరు చిన్నగా అయిపోండే. మీరు చిన్నగా అయిపోండే. మీరు పెద్దవాళ్ళుగా అవ్వకండి. మీరు తగ్గిపోండి అంతే అని యేసయ్యే చెప్తున్నాడు. ఇలా చెప్పినోడు ఏమైనా తగ్గలేదంటారా? అంటే 45లో ఇలా రాసుంది. మార్కు సువార్త 10:45 చదివితే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెనెను అని రాసుంది. యేసయ్య ఎంత తగ్గిపోయాడో చూసారా? దైవ కుమారుడు తగ్గిపోయాడు భూమి మీదకొచ్చి. నీ కోసం, నా కోసం అంత తగ్గిపోతే, నువ్వు యేసు కోసం తగ్గిపోవా? యేసు కోసం నువ్వు తగ్గిపోవా? ప్రియులరా, యేసు విషయానికొచ్చేసరికి తగ్గుండాలి. మొగుడు కొడితే తగ్గిపోతారు. భార్య కొడితే తగ్గిపోతారు. పిల్లలు కొడితే తగ్గిపోతారు. అండి, మొగుడు పెళ్ళాలు కొట్టుకుంటారో, ఎన్నో చేసుకుంటారో, ఒకళ్ళకొకళ్ళు తగ్గిపోతారు. అక్కడుంటుంది గాని, యేసయ్య నిమిత్తం ఎవరైనా 4 తన్నులు తన్నితే మాత్రం పడనంటావు, తగ్గనంటావు. ఏండి, వాళ్ళ వీళ్ళంటుంటే మాత్రం పడతన్నావు. యేసయ్య నిమిత్తం ఏదైనా పడ్డావా? నువ్వు లెక్కల్లోకి తీసుకోవాలి, కొంచెం ఆలోచించాలి. నువ్వెవరి కోసం పడుతున్నావు అసల? నేను ఒక మాట అంటానండి, యేసయ్య కోసం నువ్వు ఒక దెబ్బ పడలేదంటాను నేను. యేసయ్య కోసం నువ్వు పడలేదు. నీ ఉద్యోగంలో నువ్వేదో పొరపాటు చేసావు కాబట్టి ఆ యజమానుడు నిన్ను ఓ మాట అన్నాడు. నువ్వు యేసయ్య కోసం పడటం ఎలాగవుద్దది? నువ్వు పొరపాటు చేసావు కాబట్టి అది నీ కోసం పడ్డావు అది. నువ్వు యేసయ్య కోసం ఎప్పుడైనా పడ్డావా? యేసయ్య కోసం పడ్డావా? ప్రియులరా, ఆలోచించాలి. నువ్వు నీ కోసం నువ్వు చేసుకున్న పనుల విషయంలో నువ్వు పడి, నేను యేసయ్య కోసం పడుతున్నాను, నేను యేసయ్య కోసం పడుతున్నాను, కరెక్ట్ కాదది. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నీకేం అర్థం అవుతుంది అసల? తగ్గిపో. వద్దు. ఈ రోజు నుంచి యేసయ్య నిమిత్తం నేను ఎవరేమైనా చంపేస్తానన్నా సరే తగ్గిపో. యేసయ్యే. యేసేయండి అంతే. ఓ రోజుతో పోతానంతే. ఎన్నాళ్ళున్న ఆయాసమే బ్రతుకు అనుకుని నిలబడిపో. యేసయ్య కోసం నిలబడిపో. ప్రాణాలిచ్చేయి. తెగించు. ముందడుగులు వేయి. ఈరోజు పారిపోకు. వెనక్కి వెళ్ళిపోకు. ఎంతమంది భక్తుల్ని చూపించాను. ఆయన నచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉందని చెప్పాడు. నువ్వు ఆలోచించుకో. నీ చదువుని బట్టి విర్రవీగిపోకు. నీ పలుకుబడిని బట్టి విర్రవీగిపోకు. నీకున్న ఎకరాలను బట్టి విర్రవీగిపోకు. తగ్గిపోతే నువ్వు బాగుంటావు. తగ్గిపోతే ఉంటావు. తగ్గనంటే పోతావు. రెండేరిన ముక్కలు. తగ్గనోళ్ళు పోయారంతే. తీసి పక్కన ఆడేసాడు. తగ్గుతావా? నువ్వు మరుగైపో. ఏసే కనపడిని. నువ్వు మరుగులో ఉండు. మరుగులో ఉండంతే. మరుగులో ఉన్నవాడు పనులు కనపడతాయి గాని, మరుగులో ఉన్నవాడు ఎప్పటికీ ఆయన ఎలాగైతే కనపడ్డో, ఆయన పనులు ఎలాగైతే కనపడతాయో, ఈరోజు ఆలోచించుకో. ఏదేమైనా సరే, నీవు బాగా ఈ వాక్యాన్ని బట్టి నువ్వు బాగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే,
నీ ప్రార్థన వినబడాలి కానీ నువ్వు కనబడకూడదు. నీ ఆరాధన వినబడాలి కానీ నువ్వు కనపడకూడదు. నీ ప్రసంగం వినబడాలి కానీ నువ్వు కనబడకూడదంతే. నీ ప్రసంగంలో, నీ పాటలో యేసయ్యే కనపడాలి. నువ్వు అస్సలు కనపడకూడదంతే. దేవుడికి స్తోత్రం. నువ్వు మరుగైపో, నువ్వు కనపడకింకా. యేసయ్యే కనబడినాయి. యేసయ్యనే చూపించు. దేవుడికి స్తోత్రం. ముఖ్యమైన మూలరాయి ఆయనే అయి ఉండని. దేవుడికి స్తోత్రం. ఎన్నో రోజుల నుంచి దేవుడు కోరుకుంటుంది ఇదే. నన్ను ముందు పెట్టట్లేదని బాధపడుతున్నాడు. నన్ను ముందు పెట్టట్లేదని ఏడుస్తున్నాడు. ఆయనలో ఆయనే కుమిలిపోతున్నాడు. ఆయనలో ఆయనే కృంగిపోతున్నాడు. నీ కోసం, నా కోసం కృంగిపోయి కుమిలిపోతున్నాడు. కుమిలిపోయేలా చేసేస్తున్నావు, కృంగిపోయేలా చేసేస్తున్నావు, ఏడ్చేలా చేసేస్తున్నావు, బాధపడేలా చేసేస్తున్నావు. దేవుణ్ణి మనమే బాధ పెట్టేస్తున్నాం. ఆయనను ముందు పెట్టకపోవడాన్ని బట్టి మనం లేకుండా పోతున్నాం. ఆయనను ముందు పెడితే నువ్వు ఉంటావు అంతే. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రియులరా, ఏ మనుష్యుడినైనా గణపరచు. ఏ మనుషుడైనా హెచ్చించబడాలని కోరుకో. ఒక మనిషే హెచ్చించబడటానికి నువ్వు కోరుకోలేనప్పుడు దేవుడు హెచ్చించబడాలని నువ్వేం కోరుకుంటావు చెప్పు అసలు. నీ జీవితంలో జాగ్రత్తగా విను. ఒక మనిషి బాగుంటుంటే, ఒక మనిషి ఎదుగుతుంటే, ఒక మనిషి ఎదుగుదలను బట్టి ఆనందించలేకపోతున్నావంటే, ఒక మనిషి కనపడితే చాలు, నా సహోదరి కనపడితే చాలు, నా సహోదరుడు కనపడితే చాలు అని ఆలోచించలేని నీవు దేవుడు కనపడాలని నువ్వు ఆలోచిస్తున్నావంటే నీ ఆలోచన కరెక్ట్ అని ఎలా నమ్మమంటావు? ఎలా నమ్మమంటావు చెప్పు అసలు. నీ సహోదరుడు ఎచ్చాలి, నువ్వు తగ్గాలి. ఈ గూగుల్ మీట్లో నేను ఏం చెప్పానో తెలుసా? మీరు పెరగాలి, నేను తగ్గాలంతే. మీరు హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. మీరే చూసుకోండి. మీకే వదిలేస్తున్నాను. మీరే మాట్లాడండి. నా వాయిస్ వినబడకూడదు, నా మాట వినబడకూడదు. మీరే కనపడాలి అని నేను తగ్గిపోయి మిమ్మల్ని హెచ్చించాను. మీరు హెచ్చవలసి ఉంది, మీరు తగ్గవలసి ఉంది. మనుష్య రీతిగానే, మనుషుల పరంగానే మనుషుని హెచ్చించడానికి నువ్వు ఇష్టపడకపోతే దేవుణ్ణి నువ్వేం హెచ్చించగలవు? దేవుణ్ణి నువ్వేం పైనెట్టగలవు? ఏమైనా అర్థమవుతుందా నీకు వాక్యం? ఆలోచించుకో. స్త్రీలు కనిన వారిలో మనలో ఎవ్వరం కూడా గొప్పోళ్ళం కాదు. మన తల్లులు మనల్ని కన్నారు కానీ మనం గొప్పోళ్ళమే కాదు అసలు. మనలో ప్రత్యేకత లేదు. ప్రత్యేకతకు సంబంధించిన గొప్పతనం లేదు. ఫుడ్లో ప్రత్యేకత లేదు. వస్త్రదానంలో ప్రత్యేకత లేదు. ఎందులోనూ చూసినా మనలో ప్రత్యేకత లేదు. యేసు ప్రభు ఎదుగుతుంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిస్మాలు పొందుతుంటే ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది అని తేల్చి చెప్పాడు. గట్టిగా చెప్పేశాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రభువా, నాలో ఒక మార్పు దయచి, నాలో ఏదో జరగాలి. ఈరోజు నాలో ఏదో జరగాలి. నా లోపల ఏదో జరగాలి. నా తలంపుల్లో ఏదో జరిగిపోవాలి. ఆ కార్యం కోసమే చూస్తున్నాను. నువ్వు కూడా ఆ కార్యం చేయడానికే చూస్తున్నావు. ఈ కార్యం జరిగితే పెద్ద అద్భుతం జరిగిపోయినట్టే, గొప్ప అద్భుతం జరిగిపోయినట్టే. లైఫ్లో ఎన్నో కార్యాల కోసం చూశాను కానీ అవేం వద్దనిపించేస్తుంది. ఈ కార్యం జరిగితే చాలు అనిపించేస్తుంది. అన్ని కనిపించేస్తుంది నిజంగా. అలాంటి మార్పు నీలోకి వచ్చేస్తుంది. అలాంటి క్రొత్త బలం నీకు వచ్చేస్తుంది. అలాంటి క్రొత్త మనసు నీకు వచ్చేస్తుంది. ఏసయ్యే, ఏసయ్యే. మరలా చెప్తున్నాను, గూగుల్ మీట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, సేవకులైనా విశ్వాసులైనా, వాళ్ళను వాళ్ళు చూపించుకోవడానికి చూస్తారో. మీరు వాళ్ళ వెనకాల పోతున్నారా? మెలకుగానే ఉండి యేసు వెనకాల వెళ్తున్నారా? ప్రసంగం చేసిన తర్వాత వర్తమానం చెప్పిన సేవకులు ఎవరైనా, రేపు ఎవరినో ఇంకా పెద్ద పెద్దోళ్ళని తీసుకుని వస్తాం. సేవకుల వైపు ఉందా నీ చూపు? మూలరాయి అయిన యేసు వైపు ఉందా? ఎవరిని చూస్తున్నావు? నీకేం కావాలి? నువ్వు దేనికి వచ్చావు? నువ్వు అదే చూసుకో. నువ్వు అదే చూసుకుని ఆత్మీయంగా ఎదుగు. నువ్వు బలపడు. నువ్వు చాలా ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ జీవితంలో ఒక ఆనందం ఉంటుంది. నీ జీవితంలో ఒక సంతోషం ఉంటుంది. యేసయ్యని ముందు పెట్టుకో.
నీ జీవితంలో ఒక సంతృప్తి ఉంటది. నీ జీవితానికి ప్రశాంతత లేకపోవడానికి కారణం నువ్వు కనపడటమే. నిన్ను నీవు హెచ్చించుకోవడమే. నీ జీవితంలో ప్రశాంతతని మృంగేసింది ఇదే. కేవలం ఇదే. అది నీకు తెలియకపోవచ్చు. వాక్యం వింటుండగానే కళ్ళు తెరుచుకో. కళ్ళు తెరుచుకొని ఇదా లోపం, ఇదా పొరపాటు, నా జీవితానికి అసంతృప్తికి కారణం నన్ను నేను చూపించుకోవడమేనా, యేసయ్యని చూపించకపోవడమా అని ఎరిగి ఈరోజే మారుమనసు పొందు. ఈరోజే మారుమనసు పొందు. సేవకుల వైపు చూస్తున్నావు, ఎవరి వైపో చూస్తున్నావు. యేసు వైపు చూడడమే నిజమైన మారుమనసు. యేసు వైపు చూడడమే నిజమైన మారుమనసు ఇది. అపోస్తులు బోధించిన బోధలో మారు మనసును గూర్చిన సబ్జెక్టు బోధ ఉంది. దాని గురించి నేను ఆల్రెడీ మాట్లాడుతూ దాన్ని క్లోజ్ చేశాను. నేను దాన్ని ముగించాను. ఆలోచించుకుని ఈరోజు గట్టిగా నిర్ణయం తీసుకుని యేసయ్యకే అవకాశం ఇద్దాం. యేసయ్యకే మనం ఛాన్స్ ఇద్దాం. యేసయ్యనే ముందుకు వదిలేద్దాం. వెనక్కి తగ్గిపో. బాప్తిస్మాలు ఇచ్చే యోహానులాగా మారిపో. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్.